వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. స్వామి శరణం అయ్యప్ప. ఎందుకు మాట చెప్పాల్సి వస్తుందంటే ఏపీటీఎఫ్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ వీరు ఒక లేఖను రిలీజ్ చేశారు. ప్రధాన కార్యదర్శి కె బసవలింగారావు గారు, అలాగే అధ్యక్షులు చెన్నుపాటి మంజుల గారు. ఏంటంటే మన 24వ తేదీని రిలీజ్ చేశారండి. మన శివ నిర్వాణ రవితేజ గారి కాంబినేషన్లో వచ్చినటువంటి ఇరుముడి అనేటువంటి ఒక సినిమా మీద వీళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏంటంటే అది కూడా ప్రభుత్వ పాఠశాల వ్యవస్థను ఉపాధ్యాయులను కించపరిచే విధంగా ఉన్న ఇరుముడి సినిమాలోని సన్నివేశాలని తొలగించాలి. ఏపీటీఎఫ్ డిమాండ్. చదివి వినిపిస్తా ఏం డిమాండ్ చేశారు అనేది. సినిమా సమాజాన్ని శక్తివంతం చేసే మాధ్యమం, ప్రభావితం చేసే శక్తివంతమైన మాధ్యమం. ఒక పాత్రను తెరపై ఎలా చూపిస్తామో అదే ముద్రగా సమాజంలో మిగిలిపోతుంది. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వంటి అంశాలను తెరపై చూపించేటప్పుడు దర్శకులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. ఐ రిపీట్, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వంటి అంశాలను తెరపై చూపించేటప్పుడు దర్శకులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. ఇరుముడి సినిమా ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుని పాత్రను అత్యంత ప్రతికూలంగా తీర్చిదిద్దారు. అది కేవలం కల్పిత పాత్ర కాదు. ఆమె వెనుక ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక పాఠశాల కనిపిస్తుంది. ఆ పాఠశాలలో ఉన్న విద్యార్థులు ధరించిన యూనిఫామ్ ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ధరించే యూనిఫామ్ ఒక్కటే. జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల సీలేరు ఏఎస్ఆర్ జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా పేరుతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులపై తీసిన ఈ సినిమా ఉపాధ్యాయ వృత్తిని, పాఠశాల విద్యా వ్యవస్థని కించపరిచేదిగా ఉంది. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులపై ఇరుముడి సినిమా చూసే ప్రేక్షకుల మదిలో ఏర్పడే ప్రతికూల అభిప్రాయం ప్రభుత్వ విద్యా వ్యవస్థని మరింత దిగజార్చే స్థాయిలో ఈ సినిమాలో కథనం ఉంది. సినిమా విజయవంతానికి కథనం ఎంత ముఖ్యమో తీసుకున్న పాత్రల యొక్క వాస్తవికత కూడా అంతే ముఖ్యం. ఉపాధ్యాయులను, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను కించపరిచే విధంగాను, వారి గౌరవాన్ని తగ్గించి, ప్రభుత్వ పాఠశాలల స్థాయిని కుదించి ప్రజలకు దూరం చేసేదిగాను ఉన్న ఈ సినిమాలోని సంఘటనలను తొలగించవలసిందిగాను, ఆంధ్రప్రదేశ్లోని మొత్తం ఉపాధ్యాయులకి క్షమాపణలు చెప్పవలసిందిగాను ఏపీటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చెన్నుపాటి మంజుల, కె బసవలింగారావులు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం, ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్టను నిలుపుకోవడం మా బాధ్యతగా భావిస్తూ వెంటనే ఆ దృశ్యాలను తొలగించకపోతే ఆందోళన చేపట్టగలమని హెచ్చరించారు. ఆందోళన చేపట్టండి, ఐ సపోర్ట్, మీరు ఆందోళన చేపట్టండి. ఈ లేఖ రిలీజ్ చేసే బదులు డైరెక్ట్గా ఒక కోర్టులో కేసు ఒకటి వేయచ్చు. లేదంటే నారా లోకేష్కి, విద్యాశాఖ మంత్రి ఆయనే కదా విద్యాశాఖ మంత్రి, ఆయన చాలా క్లియర్గా ఆయనకి చెప్పేసేయచ్చు, సార్ ఈ సినిమా మనకి, మన ప్రభుత్వ పాఠశాలలకి, మీరు చేస్తున్నటువంటి పనులకి, ప్రభుత్వ ఉపాధ్యాయులందరికీ కూడా వ్యతిరేకంగా ఉంది. ఇది చాలా చాలా అంటే చాలా దరిద్రంగా చూపించారు సార్. అసలు ఒక టీచర్ని అలా చూపిస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అది అసలు ఒప్పుకోద్దు సార్, మొత్తం తీసేయాలి సార్ ఆ సీన్లన్నీ కూడా అని చెప్పి డిమాండ్ చేయండి. ఐ సపోర్ట్. కానీ ఒక్క ప్రశ్న, 24వ తారీఖు ఈ లేఖ రిలీజ్ చేశారండి వీళ్ళు. నేను ఆ రోజు స్పందిద్దాం అనుకున్నా, కానీ సినిమా చూడకుండా నిజంగా అందులో ఏం పెట్టారో, ఎలా చూపించారో అనేటువంటి తెలియకుండా చెప్తే బాగోదేమో అని ఊరుకున్నాను నేను. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొత్తగా రిక్రూట్ అయినటువంటి ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాళ్ళు అందరితో సహా మొత్తం అందరికీ కూడా ఒక సూటి ప్రశ్న ఏంటంటే, మీరందరూ సినిమా చూసారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాల లేదంటే కళాశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునిలు అందరూ ఇరుముడి అనేటువంటి సినిమా చూసారా? చూడకపోతే ఒకసారి ముందు వెళ్ళి చూడండి. ఫస్ట్ మీరు చూడండి, ఎవరో ఒకళ్ళు ఇద్దరు, ఎందుకంటే రిలీజ్ చేసింది చెన్నుపాటి మంజుల గారు, అలాగే బసవలింగారావు గారు. వీళ్ళు చూసారో లేదో నాకైతే తెలీదు. వాళ్ళతో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం తర్వాత డెఫినెట్గా చేద్దాం. అండ్ మొత్తం అందరూ చూసిన తర్వాత అప్పుడు ఈ లేఖని మళ్ళీ రిలీజ్ చేసి లోకేష్ గారికి కంప్లైంట్ ఇవ్వండి. ఎందుకంటే నేను సినిమా చూస్తున్నంతసేపు కూడా ఒక తండ్రి కూతురు మధ్యలో జరిగినటువంటి భావోద్వేగమైనటువంటి కథ, దానికి భక్తిని కూడా జోడించాడు. అలాగే తండ్రికి ఉన్నటువంటి ఆ వ్యసనాన్ని మాన్పించడానికి కూతురు పట్టుబట్టినటువంటి ఆ తీరు, ఇవన్నీ కూడా స్పష్టంగా చూపించారు. అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా చూడాల్సినటువంటి సినిమా. ముఖ్యంగా
ప్రతి తండ్రి కూడా వెళ్ళి చూడాల్సినటువంటి సినిమా. కాన్సెప్ట్ ఏం లేదండి, అంటే ఇది ఖచ్చితంగా చూడాల్సినటువంటి సినిమా. మీరు పర్ఫార్మెన్స్ స్క్రీన్ మీద చూస్తే తెలుస్తుంది తప్పితే నేను ఏదో 2 మాటల్లో చెప్పేశానని చెప్పి ఈ ప్లాట్ని వదిలేస్తే కుదరదు. ఏముందిలే రవితేజ్ ఎప్పుడు ఎనర్జెటిక్గా చేసుకుంటూ వెళ్ళిపోతాడు, లేదంటే కొత్తగా వచ్చిన వాళ్ళు సాయి కుమార్ నటన పేరు పెట్టగలమా? కాదు, సినిమా మీరు చూసి తీరాల్సిందే, ఆ భావోద్వేగాన్ని మీరు అనుభవించి తీరాల్సిందే. ఇప్పటిదాకా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఒక తండ్రికి కూతురు ఉంది, ఆ కూతురికి ఏమైనా అయితే తండ్రి ఎంత ఎక్స్టెండ్ దాకా వెళ్తాడు. ఇది ఇన్ జనరల్గా ఒక ప్లాట్ కదా. కానీ ఆ ఊళ్ళో ఉన్న ఆడపిల్లలందరికీ అందరూ కూడా నా కూతుళ్ళే అనుకొని వాళ్ళందరి కోసం కూడా ఒక తండ్రి బయటికి వెళ్తే ఎలా ఉంటుంది? ఇది సీలేరు దగ్గర డొంకరాయి ఆ ఏరియాలో జరిగినటువంటి ఒక గ్రామంలో జరిగినటువంటి కథ. ఒక సాధారణ మధ్యతరగతి తండ్రి కథ. ఆ తండ్రికి అల్లారు ముద్దుగా పెంచుకునేటువంటి మణెమ్మ అనే కూతురు. క్లైమాక్స్, ట్విస్ట్ ఇవన్నీ కూడా పక్కన పెడితే ఆ తండ్రి చేసింది ఏంటి? సో ఇప్పుడు వీళ్ళ వివాదం దగ్గరికి వద్దాం. ఇందులో ఏం చూపించారు? ఒక ప్రభుత్వ పాఠశాల, అందులో ఉన్నటువంటి ఒక ఉపాధ్యాయురాలు, ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే. వీళ్ళని మామూలుగా చూస్తే స్పెషల్ క్లాసులు, ఎమ్మెల్యే సేవా కార్యక్రమాలు, ఆయన మాట్లాడేటువంటి తీరు ఇవన్నీ కూడా మనకి టోటల్గా అయ్యో ఇంత పాజిటివ్గా ఉన్నారేంటి వీళ్ళు అన్నట్టుగానే ఉంటుంది తప్ప ఎక్కడ నెగిటివిటీ అనేది మనకు కనిపించదు. బట్ ఒక ట్విస్ట్ బయటపడిన తర్వాత మాత్రమే వీళ్ళకి ఆ బ్యాడ్ క్యారెక్టర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు వీళ్ళంటున్నట్టు టీచర్లు ఆందోళన చేస్తాం, కేసులు పెడతా ఉన్నారు కదా. అంటే ఏ ప్రభుత్వ పాఠశాలలోనూ గర్భవతులైనటువంటి విద్యార్థినులు లేరా? కేసులు లేరా? ఏ పాఠశాలలో కూడా లేరా? ఒకసారి ఈ కేసులో ఒకసారి చూసుకుందామా? మీ ముందే జస్ట్ గూగుల్ చేస్తా ఒక మాటకి లైవ్లోనే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. మీరు కూడా గూగుల్ చేస్తే మీకు తెలుస్తుంది. నేను ఇక్కడ విద్యార్థినిపై ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడి అఘాయిత్యం. లెట్స్ గూగుల్ ఇట్. ఎస్, ఫస్ట్ నాకు వచ్చినటువంటిదండి, ఇది తెలంగాణలో జరిగింది, ఆంధ్రప్రదేశ్ కాదు. బట్ ప్రభుత్వ పాఠశాల అన్నటువంటి పాయింట్ని మనం ఇక్కడ చూడాలి కాబట్టి, నారాయణపేటలో 10వ తరగతి విద్యార్థినిపై ఉపాధ్యాయుడు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. నారాయణపేట జిల్లా, తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని మీద ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని మరో ఉపాధ్యాయుడు రహస్యంగా వీడియో తీసి బాధితురాలిని బ్లాక్మెయిల్ చేసేందుకు ప్రయత్నించాడు. 2 ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుడు, సర్పంచ్ భర్తతో సహా మొత్తం 5 మీద పాక్సో కేసులు నమోదు అయ్యాయి. నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు పోలీసులు. దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ కేస్. విద్యార్థిని పట్ల అసభ్య ప్రవర్తన, ఉపాధ్యాయుడు సస్పెన్షన్. 4th ఆగస్ట్ 2026 ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్త. ఇది ప్రభుత్వ పాఠశాల, ఎస్, మదనపల్లి, అంటే మన ఉమ్మడి చిత్తూరు జిల్లానే కదండి. మదనపల్లె కోటగడ్డ మున్సిపల్ ఉన్నత పాఠశాల అంటే ఇది ప్రైవేట్ స్కూల్ కూడా కాదే. ఇట్ డజంట్ మీన్ ఇక్కడ ప్రైవేటా పబ్లిక్ అని కాదు, స్కూల్ బేసిక్గా, రైట్. మదనపల్లె కోటగడ్డ మున్సిపల్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు షేక్ అబ్దుల్ బబ్బార్ సస్పెండ్ అయ్యారు. స్థానిక కోటగడ్డ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని పట్ల అక్కడ స్కూల్ అసిస్టెంట్ షేక్ అబ్దుల్ జబ్బార్ అసభ్యంగా ప్రవర్తించినట్టు వచ్చిన ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నారు. అసభ్యంగా ప్రవర్తించినట్టు వచ్చిన ఫిర్యాదు మీద చర్యలు తీసుకున్నారు. అదే తేదీన, అంటే గత నెల 31వ తేదీన జరిగిన ఈ ఘటన మీద, అంటే జూలై 31 జరిగినటువంటి ఈ ఘటన మీద అదే రోజు విద్యార్థిని తల్లికి చెప్పింది. తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి హెచ్ఎంకి ఫిర్యాదు చేశారు. విచారణలో వాస్తవం తేలడంతో జిల్లా విద్యాశాఖ అధికారి కె సుబ్రహ్మణ్యం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2 నెలల క్రితం ఇదే పాఠశాలలో మరో ఉపాధ్యాయుడు, అంతకుముందు ఇంకో ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అసభ్యంగా
ప్రవర్తించారు. అప్పట్లో నిందితుల మీద విద్యార్థినుల తల్లిదండ్రులు దేహశుద్ధి చేయడంతో పాటు విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇజంట్ ఇట్ గవర్నమెంట్ స్కూల్? మదనపల్లె, కోటగడ్డ, అక్కడ 3 ఇన్సిడెంట్స్ జరిగాయి. సో ఇప్పుడు నా ప్రశ్న, ఇంక అంతకుమించి నేను గూగుల్లోకి వెళ్ళట్లేదు బేసిక్గా. ఇక్కడ నా ప్రశ్న, ఇంకా చాలా ఉన్నాయండి. గూగుల్ అలా కొట్టగానే అన్ని ఛానల్స్కి సంబంధించి భీమవరం కావచ్చు, తిరుపతి జిల్లా కావచ్చు, తర్వాత 4th March 2024, ఇబ్రహీంపట్నం 7th February 2025, 3 ఉపాధ్యాయులు పాఠశాలలో 8వ తరగతి విద్యార్థిని మీద, ప్రభుత్వ పాఠశాలలో. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ బయటపడిన ఉపాధ్యాయుల భాగవతం 28 November 2024. అభంశుభ ఎరిగిన పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఏపీ టీచర్స్ ఫెడరేషన్ వారు మరి వీటన్నిటికీ ఏం సమాధానం చెప్తారు? ఇది ప్రశ్న మాత్రమే. నేను ఇప్పుడు ఉన్నటువంటి టీచర్లు నేను ఎవరిని నేను కించపరచట్లేదు. ఎందుకంటే నేను ఒక ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని. నేను ప్రభుత్వ పాఠశాలలంటే అపారమైనటువంటి గౌరవం నాకుంది. అలాంటి దాన్ని నేను అవమానించుకోలేను కదా ఆ వ్యవస్థని. కానీ ప్రతి వ్యవస్థలోనూ ఎక్కడో ఒకడ మంచి చెడు అని ఉంటాయని చెప్పుకున్నాం కదా, అలాగే చెడు అనేది కూడా ఉంది. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ రెస్పెక్ట్ఫుల్లీ. ఇది కల్పిత పాత్రలు అని చెప్పారు. సినిమా ఏదైనా సరే ఒరిజినల్ స్టోరీస్ చాలా తక్కువ వస్తాయి. ఇవి కల్పిత పాత్రలు. ఇలా కూడా సమాజంలో జరిగాయి అని చూపించేటువంటి ఒక క్రమం. ఇప్పుడు అక్కడ కేసులు ఎవరు పెట్టచ్చో తెలుసా? వీళ్ళు మాత్రమే కాదు, అయ్యప్ప స్వాములు. ఎందుకంటే గురుస్వామి చేసినటువంటి ఒక పని ఉంటుంది బేసిక్గా దీంట్లో. దానికి ఆ గురుస్వామిని చంపేస్తాడు. అయ్యప్ప స్వాములు ఇలా చేశారని చెప్పి మీరు ఇలా చూపిస్తారా? అంటే ఒక వ్యక్తి తనకున్నటువంటి ఆ వ్యసనాన్ని మానుకోవడానికే ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల వేసుకుంటాడా? అలాంటి వ్యక్తి గురుస్వామి కింద ఉంటాడా అని చెప్పి అయ్యప్ప స్వాముల్ని కించపరిచారనే దాంతో అయ్యప్ప స్వాములు వేయచ్చు. కానీ ఎవరు ముందుకు రాలా. ఎందుకంటే అందులో ఉన్న ఆ ప్లాట్ ఏంటి అనేది ప్రతి తండ్రికి కనెక్ట్ అయింది కాబట్టి. పోలీసులు కేసు పెట్టచ్చు నిజంగా. అంటే సీలేరు, డొంకరాయి లాంటి ఊళ్ళో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటే హీరో అక్కడ ఉండి మొత్తం అందరినీ కూడా ఎరగేసేస్తాడు, నరికేస్తూ ఉంటాడు, మటలు జరిగిపోతూ ఉంటాయి, అన్నీ అయిపోతూ ఉంటాయి. ఎమ్మెల్యే కూడా ఉంటాడు. కానీ పోలీసులు ఒక్కళ్ళు కూడా మనకి సీన్లో కనిపించరు. పోలీసులు లేకుండా ఇలా అన్నీ జరిగిపోతున్నాయి ఈ ఊళ్ళో అని చెప్పి ఎవరైనా మీకు చెప్పింది? అసలు ఉద్దిజ్ఞానం ఉండక్కర్లేదు ఇలాంటివి పెట్టి చేసేటప్పుడు అని చెప్పి పోలీసులు నిజంగానే కేసు పెట్టచ్చు అక్కడ. రెండోది ఎమ్మెల్యే. అంటే వీళ్ళు అక్కడ ప్రభుత్వ పాఠశాలని చూపించారు, యూనిఫామ్ కూడా అలాగే ఉంది అని అన్నారు కాబట్టి ఏమైనా అక్కడ ఎమ్మెల్యే డొంకరాయి, సీలేరు అంటే అక్కడ మన్యం జిల్లా ఆ ఏరియాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేని ఇలా చూపిస్తావా, ఇక్కడ ఎమ్మెల్యేలు ఇలా చేస్తారనుకున్నావా అని చెప్పి ఎమ్మెల్యేలు కేసు పెట్టచ్చు. మమ్మల్ని ప్రజాప్రతినిధులని ఇగో ఇలా చూపిస్తున్నారు, మేము చేస్తున్నట్టుగా చూపిస్తున్నారు అని చెప్పి అక్కడ కేసు పెట్టచ్చు. చాలా సెన్సిటివ్ మ్యాటర్ని మీరు ఇలా తీశారని చెప్పి పాక్సో కేసు కూడా పెట్టచ్చు. తెలుసా మీకు? ఖచ్చితంగా పెట్టచ్చు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎంతమంది కేసులు పెట్టాలో తెలుసా అండి? బట్ ఇక్కడ ఏంటంటే పాయింట్, అవసరం లేదు, అస్సలు అవసరం లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ టీచర్ల ఫెడరేషన్ ఏపీటీఎఫ్ ఏదైతే ఉందో వారికి గౌరవప్రదమైనటువంటి మాట ఏంటంటే దయచేసి ఈ లేఖను మీరు ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరిగిన దాన్ని సమాజంలోంచి తీసుకొని సినిమాల్లో ఏదైనా చూపించి ఉండొచ్చు, అలాగే సినిమాల్లో జరిగేవి కూడా సమాజంలో జరుగుతూ ఉండొచ్చు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకెళ్ళి వ్యవస్థలో మీకు తెలిసి ఇలాంటి చీడపురుగులు ఏమైనా ఉన్నాయా ఒకవేళ అనేటువంటిది ఒకసారి స్క్రూటినీ చేసుకొని ఆ చీడపురుగుల్ని మీరు ఎరాడికేట్ చేయాలి. సినిమాలో ఒక ప్లాట్ ఉందండి. బేసిక్గా ఎమ్మెల్యే 10th క్లాస్ స్టూడెంట్స్ని హెరాస్ చేస్తూ ఉంటాడు. చెప్తాడు నాకు వీక్నెస్ ఉంది అని చెప్తాడు. ఎమ్మెల్యే కాకపోవచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మన అమ్మాయిల మీద ఇలా చేస్తున్నారు అన్నవాడిని ఏం చేస్తాం? అంటే ఈ లేఖ రిలీజ్ చేసినటువంటి వాళ్ళు ఆ పాయింట్ని ఆలోచించారా? అందులో మణెమ్మ పాత్ర అనేది కనిపించలేదా? మణెమ్మ కష్టం అనేది ఎవరికి కనిపించలేదా? ఎందుకు జరిగింది అనేది కనిపించలేదా? ఆ ఊళ్ళో ఆడపిల్లలందరూ భద్రంగా ఉండడానికి ఆ మణెమ్మ అనే చిన్న పాప కారణం అన్నటువంటి ప్లాట్ ఎవరికి అర్థం కాలేదా? డెఫినెట్గా అర్థమయ్యి ఉండదు. ఏదున్నా సరే నాన్నకి చెప్పాలి, ఏది ఉన్నా సరే నాన్నకి చెప్పాలి. నాన్న నాకు దెబ్బ తగిలింది, నాన్న స్కూల్లో ఇలా అన్నారు, నాన్న ఇక్కడ ఇలా జరిగింది, నాన్న ఇగో ఇక్కడ వీళ్ళు ఇలా చేస్తున్నారు, నాన్న బస్సులో ఇలా ఏడిపిస్తున్నారు, నాన్న స్కూల్ దగ్గర ఇలా ఏడిపిస్తున్నారు, నాన్న చాలా ఇబ్బందిగా ఉంది నాన్న. ప్రతి మాట తండ్రికి చెప్పాలి.
తండ్రి రెస్పాండ్ అవుతాడు. అది ఈ కథలో చూపించినటువంటిది. ఇక దాన్ని కూడా వివాదం చేసి టీచర్లు, ఇందులో ఏమైనా మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల టీచర్లు అందరూ ఇలాగే ఉన్నారు, ఇలాగే చేస్తారు, ఏపీలో ఉన్నటువంటి 175 మంది ఎమ్మెల్యేలు కూడా ఇలాగే చేస్తారు అని ఏమైనా మెసేజ్ ఇచ్చారా? చదువు చెప్పేవాళ్ళు కూడా ఇలా లాజిక్లు వదిలేసి అసలు అందులో కేసులు పెడతాం, ఆందోళన చేస్తాం, మనోభావాలు దెబ్బతిన్నాయంటే ఏమనాలండి? ఇంకా మాట్లాడితే వీళ్ళు రిలీజ్ చేయాల్సిన లేఖ ఏంటో తెలుసా? ముఖ్యంగా శివ నిర్మాణ గారికి, రవితేజ గారికి చాలా అద్భుతమైనటువంటి సినిమా తీశారు. మీరు అందులో ఉదాహరించినటువంటి ఒకానొక సంఘటన గతంలో అనేక చోట్ల ఎక్కడో జరిగింది. కానీ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటివి ఎక్కడ జరగడం లేదు సార్. కానీ ఒక తండ్రికి, కూతురికి నిజంగా ఆడపిల్లకి కష్టం వస్తుందంటే ప్రతి ఒక్కళ్ళు తండ్రి స్థానంలో నించోవాలి అనేటువంటి ఒక మెసేజ్ మీరు ఇచ్చినందుకు నిజంగా మిమ్మల్ని అభినందిస్తున్నాము. అలాగే ప్రభుత్వ పాఠశాలని ప్రమోట్ చేయడానికి మీరు కూడా ముందుకు వచ్చి సహకరించాలని కోరుతున్నామని చెప్పి రిలీజ్ చేసి ఉండాలి. ఔన్నత్యం బాగా పెరిగి ఉండేది. అండ్ యూనిఫామ్కి పేటెంట్ రైట్స్ ఏమైనా ఇచ్చారా? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి పేటెంట్ రైట్స్ ఏమైనా ఉన్నాయా యూనిఫామ్కి? లేవే. చిన్నది పట్టుకొని ఒక అత్యద్భుతమైనటువంటి సినిమాని, చాలా అత్యద్భుతమైన సినిమాని మరీ ఇలాగా ఐ రెస్ట్ హియర్. అడగాల్సిన క్వశ్చన్స్ అడిగేసా, చెప్పాల్సినవన్నీ చెప్పేశా. ఇక పెద్దల విజ్ఞత. చిన్నపాటి మంజుల గారు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షురాలు. మరి ఇందాక ఉదాహరించినటువంటి కేసుల వివరాలు, ఎందుకంటే పాఠశాలలో ఇవి జరగట్లేదు అని చెప్పడానికి కూడా టీచర్స్ ఫెడరేషన్ వారికి హక్కు లేదు. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ కేసు నేను వినిపించింది తెలంగాణది అయితే, సెకండ్ది నేను వినిపించింది మొన్న మధ్యనే ఈ నెలలోనే ఆగస్టు 6వ తేదీన 4వ తేదీన సస్పెండ్ చేసినటువంటి ఘటన అది ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. అది మున్సిపల్ ఉన్నత పాఠశాలలోన ఒక చోట ప్రభుత్వ పాఠశాలలోనే జరిగింది. ఇట్ డజంట్ మీన్ దట్ అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఇలాగే ఉన్నాయని కాదు, అందరు ఉపాధ్యాయులు ఇలాగే ఉన్నారని కాదు. ప్రతి చోట మంచి చెడు ఉన్నట్టే ఉంది అని చెప్పడం తప్ప ఎవరిని అగౌరవపరచడం అయితే డెఫినెట్గా కాదు. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అండ్ డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు ఇరుముడి సినిమాని ఖచ్చితంగా చూసి తీరాల్సినటువంటి సినిమా అండి. ఇలాంటి సబ్జెక్టులు తీసుకురావడం, టచ్ చేయడం అనేటువంటిది రవితేజ లాంటి కమర్షియల్ హీరోకి యాక్చువల్ అయితే అవసరం లేదు. ఈ ప్లాట్ ఎవరు చూస్తారా? ఫ్యామిలీ ఆడియన్స్, ఈ మొత్తం అంతా సెంటిమెంట్ పీక్లో ఉన్నాను, అసలు ఇప్పుడు మంచి మంచి సినిమాలు చేయాలి, అలాంటిది ఇలాంటి సినిమాలు చేస్తే ఎలా శిబా అని చెప్పి డైరెక్టర్తో గొడవపడి ఉండొచ్చు. కానీ అంత పెద్ద హీరో తన బడ్జెట్, తన మార్కెట్, తన ఫ్యాన్ బేస్, తన ఇమేజ్ అన్నీ పక్కన పెట్టి నేను ఒక నటుడిని, నువ్వు ఏది చెప్తే నేను అది చేస్తాను అని చెప్పి నిబద్ధతతో వెళ్ళాడు. ఒక అద్భుతమైనటువంటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు ఈరోజు అందించాడు. దానికి అభినందించాలి. ప్రభుత్వం ఇంకా మాట్లాడితే ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు ఇలా బాధ్యతగా ఉండాలి అని. అంతేగాని మనోభావాలు దెబ్బతీసుకొని కేసులు పెడతాం, ఆందోళన చేస్తామంటే ప్రభుత్వం జీతాలు ఇచ్చేది ఆందోళనలు చేయడానికి కాదు, పిల్లలకి విద్యాబుద్ధులు చెప్పడానికి. పొరపాటున ఏమైనా తప్పు మాట వచ్చింటే క్షమించాలి. ఇది క్లుప్తంగా చెప్పాలనుకున్నటువంటి నా అభిప్రాయం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.